పండుగలు వచ్చినాయి అంటే పట్నం మొత్తం ఖాళీ అవుతుంది. పట్నంలో ఉన్న పల్లె జనాలంతా సొంతూర్ల బాట పడుతుంటారు. ఇక అట్లా చాలా మంది ఒకటే పారి పైన వేయటాలకు రోడ్లు మొత్తం మస్తు జామ్ అయిపోతాయి. ఏ టోల్ గేట్ కాడ చూసినా కిలోమీటర్ల కొద్ది బారులు తీరి కానత్తాయి వాహనాలు. ఇక సంక్రాంతి యాళ్ళ అసొంటి పరిస్థితి రావద్దని ముందుగానే కలెక్టర్లు అధికారులతోటి మీటింగ్ పెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. సంక్రాంతికి ఇంటికి పోయేటోళ్లకు ఎసొంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లుండాలనో అధికారులతోటి చర్చించిండు. అట్లనే సంక్రాంతికి పట్నం నుంచి ఇంటికి పోయి మళ్ళొచ్చే వాహనాలన్నింటికి టోల్ మినహాయింపు ఇయ్యాలని మంత్రి వెంకటరెడ్డి సారు సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్కు లెటర్ రాసిండు. ప్రతి ఏడు సంక్రాంతి యాళ్ళ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద పంతంగి, కొర్లపహాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల దూరం దాకా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నా కూడా లక్షల వాహనాలు పోతుంటాయి కాబట్టి గంటల కమానం ట్రాఫిక్ లనే చిక్కుకుపోయే పరిస్థితి మోపైతున్నది. ఈ పరిస్థితి ఉండొద్దంటే జనవరి 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే వాహనాలకు, అట్లనే జనవరి 16 నుంచి 18 దాకా విజయవాడ నుంచి హైదరాబాద్ కచ్చే వాహనాలకు టోల్ ఫ్రీ చేయాలని ఆ ఉత్తరంలో సెంటర్ మంత్రిని కోరిండు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని ఈ ముచ్చట మీద కొంతమంది తెలంగాణలో మస్తు గరానికి వస్తున్నారు. సంక్రాంతి పండుగకు విజయవాడ దిక్కు పోయే వాహనాలకు టోల్ ఫీజు మినహాయించమని కేంద్రానికి ఉత్తరం రాసిండ్రు, మంచిదే. కానీ మిమ్మల్ని ఎన్నుకున్న తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఇదే దయ ఎందుకు చూపెడతలేరని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లున్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ దిక్కు పోయేతందుకు ₹100 టోల్ ఫీజులు కడుతున్నారు కదా, ఆళ్లకు సుతం ఇదే తరీకలా మినహాయింపు ఇయ్యురని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పెద్ద పండుగ దసరా పండుగ యాళ్ళనేమో ఆర్టీసీ బస్సులలో 50% టికెట్ రేట్లు పెంచిర్రు. అప్పుడు సొంతూళ్లకు పోయినోళ్ల మీదనేమో కొంచెం కూడా కనికరం చూపెట్టలేరు. ఇప్పుడేమో విజయవాడ దిక్కు పోయేటోళ్ల కోసం ఇంత ప్రేమ చూపెడుతున్నారు. ఇదేనా మీకు తెలంగాణ బిడ్డల మీదున్న ప్రేమ అని సోషల్ మీడియాలో పొట్టు అరుచుకుంటున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట్ల మంత్రి కోమటిరెడ్డి సారు, సర్కారు పెద్దలు ఏం సమాధానం చెప్తారనేది.